హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఆల్రెడీ దగ్గరకు వచ్చింది. సో చాలామంది అంటే ఈ ఫీ పే చేసే టెన్షన్లో కొన్ని మిస్టేక్స్ చేస్తారు. సో అది ఏంటి అనేది చూద్దాము. సో క్యాండిడేట్స్ అప్ టు 75% అటెండెన్స్ ఆర్ ఎలిజిబుల్ టు ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ 65% ఆర్ ఎలిజిబుల్ ఫర్ కండోనేషన్ ఆఫ్ అటెండెన్స్. అంటే ఎవరికైతే 65% అట్లా ఉంది అంటే వాళ్ళు కండోనేషన్ ఫీజు అయితే కట్టాలి. అండ్ అలాగే మెడికల్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇంకొకటి, ఎవరైతే ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ కండోనేషన్ ఫీ యూనివర్సిటీ కాలేజ్ దగ్గర అయితే పే చేయాలి. సో 1050 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ. ఇది ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్, అంటే ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ కాదు, మనకి ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది కదా కాకతీయ యూనివర్సిటీలో, ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గర ఇవ్వాలి. అయితే ఈ 1050కి సంబంధించి పే చేసిన అది స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, దాన్ని 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని దాంతోపాటు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళైతే మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేసిన ఆ 2 రిసిప్ట్స్, మీ ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ అలాట్మెంట్ కాపీ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి, జిరాక్స్లే. అలాగే ఆధార్ కార్డు, స్కాలర్షిప్ స్టేటస్ అంటే లైక్ మీరు ఈ పాస్లోకి వెళ్ళి అప్లికేషన్ని చెక్ చేసుకోవచ్చు, దాన్ని సబ్మిట్ చేయండి. ఒరిజినల్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా కావాలి. అయితే ఒకవేళ మీరు కేవీ స్టూడెంట్స్ అయితే ఈ ఒరిజినల్ మైగ్రేషన్ కూడా అవసరం లేదు. ఒకవేళ మీరు కేయూ కాకుండా వేరే యూనివర్సిటీ లైక్ ఉస్మానియా, జేఎన్టీయూ, ఎస్యూ అట్లా అయితే మీరు కంపల్సరీగా మైగ్రేషన్ ఒరిజినల్ సబ్మిట్ చేయాలి, లేదంటే జిరాక్స్. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మైగ్రేషన్ లేదు, మేము నెక్స్ట్ తర్వాత సబ్మిట్ చేస్తామంటే దానికి కొంత అమౌంట్ ఫీజు ఉంటుంది. ఆ అమౌంట్ ఫీజుని కూడా పే చేసి దాన్ని కూడా జిరాక్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అదర్ సెమిస్టర్స్ వాళ్ళకి ఎగ్జామ్ పే చేసిన 2 రిసిప్ట్స్, 2 కాపీస్ అండ్ అలాగే మెమో ఆర్ హాల్ టికెట్ ప్రీవియస్ సెమిస్టర్ది, స్కాలర్షిప్ స్టేటస్ అండ్ అలాగే కాపీ ఆఫ్ రిసిప్ట్ ఫర్ రినివల్ ఆఫ్ అడ్మిషన్. సో ఇదన్నమాట ప్రాసెస్. ఆ తర్వాత మీకు 2 sets ఆఫ్ జిరాక్స్ అన్న కదా, ఒక జిరాక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక జిరాక్స్ మనకి మన హాల్ టికెట్ నెంబర్ తోటి స్టాంప్ వేసి రాసిస్తారు. సో అది రిఫరెన్స్గా ఉంచుకోవాలన్నమాట. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఇంకేదైనా ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.